కాలం అన్ని గాయాల్ని మాన్పిస్తుంది. కాలంతో పాటే పాత జ్ఞాపకాలు చాలా వరకు మరుగున పడిపోతాయి. ఎవరన్నా చనిపోయినప్పుడో, మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడో, లేదా మన జీవితంలో చాలా బాధాకరమైన అంశాలు జరిగినప్పుడో, లేకపోతే ఏదైనా సరే చెడు జరిగినప్పుడో, కాలం సమాధానం చెప్తుంది. కాలం మన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇస్తాయి. కాలం వల్ల కాలంతో పాటే మన గాయాలు, జ్ఞాపకాలు అన్నీ కూడా మరుగున పడిపోతాయి అని చాలామంది చెప్తుంటారు. మన బాధను ఆపటానికి, మన దుఃఖాన్ని ఆపటానికి మనకు మనం కూడా చెప్పుకుంటాం. టైం పట్టుద్ది ఇదంతా బయటికి రావాలంటే. టైం పడితే మనం మారిపోతాం అనుకుంటుంటాం. కానీ కొన్ని గాయాలు కాలంతో పాటు చెదిరిపోవు. కొంతమంది మనుషులు కాలంతో పాటు మరుగున పడిపోరు. ఇది చాలా మందికి తెలీదనమాట. టైం గడిచే కొందికి, మన చుట్టూ ఉన్న సర్కమ్‌స్టాన్సెస్ మారే కొందికి, మన పని పెరిగే కొందికి, మనం పనిలో హడావుడి పడిపోయి, ఆ పరిస్థితుల గురించి ఆలోచించుకుంటూ ఉంటాం గానీ, ఇంతకుముందున్న మనుషులనో, లేకపోతే కాలం చేసిన గాయాలనో మర్చిపోం. ఇన్‌ఫాక్ట్ మనం అనుకుంటాం, శరీరానికి పుండొస్తే మాన్తది. అదే విధంగా మనసుకు కూడా ఏదైనా కష్టం వస్తే, కాలం గడిచే కొందికి మాన్తది అని చెప్పి. అలా ఉండదు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే, ఒక 10 సంవత్సరాల క్రితమో, 20 సంవత్సరాల క్రితమో మన మనసుకి ఏదైనా గాయం జరిగినా, మనల్ని ఎవరన్నా వదిలేసి ఎళ్ళిపోయినా, లేదా మన జీవితంలో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా మనం అనుకుంటాం, అవన్నీ మనం మర్చిపోయాను. అట్లేం ఉండదు. మన మనసు హ్యూమన్స్ ఆర్ సెంటియంట్ బీయింగ్స్ అనమాట. మనలో ఆ ఫీలింగ్ పార్ట్, ఆ పెయిన్ ఏదైతే ఉందో, ఆ పెయిన్ ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా, ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా, ఆ పెయిన్, సేమ్ ఇంటెన్సిటీ మనిషికొస్తానే ఉంటది. చాలా సందర్భాల్లో ఇది మనకు అర్థం కాదనమాట. అంటే మనం వేరే పరిస్థితిలో ఉండి పరిగెడుతున్న ఈ ప్రపంచంలో పాతయన్ని మర్చిపోతాం అనుకుంటాం గానీ, ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మనల్ని ఈ రోజున ఇక్కడ ముందుకు నడిపిస్తుందంటే అవన్నీ పాత జ్ఞాపకాలని చెప్పుకోవచ్చు. మనిషి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికొచ్చినా, మనిషి తన జీవితాన్ని బెటర్ చేసుకున్నా, వర్స్ చేసుకున్నా, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఆ మనిషి పాస్ట్‌లో జరిగిన అంశాలే మనిషిని ప్రభావితం చేస్తాయి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకివన్నీ కూడా పేరుకుపోయి ఉంటాయన్నమాట. మనిషికి పాత జ్ఞాపకాలన్నీ పోవాలంటే, జరిగినయన్ని మర్చిపోవాలంటే, ఆ మనిషి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాల్సిందే కానీ, ఏదో టైం పట్టేసింది, మనుషుల్ని మర్చిపోయారు, లేకపోతే పాత జ్ఞాపకాలుండవు, జరిగిన సంఘటనలన్నీ మర్చిపోతారు, అవమానాలు మర్చిపోతారు అనుకోవడం ఒక భ్రమ అనమాట. అయితే ఇక్కడ చాలామంది ఎవరికైతే పాత జ్ఞాపకాలు, లేకపోతే పాత మనుషులు, పాత ఈవెంట్స్ ఇవన్నీ వెంటాడుతుంటాయో, ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎన్నున్నా సరే, ఎటువంటి జరిగినా మన పాస్ట్‌లో మనం అక్కడే ఆగిపోకూడదు, స్టక్ అయిపోకూడదు. ముందుకెళ్తా ఉండాలనమాట. ఎంత ముందుకెళ్ళాలంటే, పాత జ్ఞాపకాల్లో ఉన్న వ్యక్తులు కానీ, పాత జ్ఞాపకాల్లో జరిగిన సంఘటనలు గానీ, అవన్నీ మనల్ని ప్రభావితం చేయకూడదు. అంటే జరిగిన రోజు, ఒక అంశం జరిగిన రోజు అది మనకు కొండలా కనిపించొచ్చు. దాన్ని మనం ఎటువంటి పరిస్థితిలో తట్టుకోలేని పరిస్థితి అనిపించొచ్చు కానీ, మనం ఎంత స్ట్రాంగ్‌గా తయారవ్వాలంటే, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని కడగళ్ళొచ్చినా, ఎంత పెద్ద కొండలొచ్చినా సరే, మనిషిగా మనం ఎదగాలనమాట. అంటే మనకు జరిగిన నష్టం తగ్గిద్దని గాదు. లేదా మన జ్ఞాపకాల్లో జరిగిన అనుభవం మారిద్దని గాదు. మనం ఎదగాలి అంటాను. ఎంత పెద్ద జ్ఞాపకం ఉన్నా, మన లైఫ్‌లో ఎంత చెడు జరిగినా, మనల్ని ఎంత అవమానం చేసినా, అవన్నీ దృష్టిలో పెట్టుకొని, మనం అంచెలంచెలుగా, అంతకంటే బిగ్గరగా, పెద్దగా ఎదగాలనమాట. అదే కాలం మనకిచ్చే పరిష్కారం. అంతేగాని జ్ఞాపకాలు మర్చిపోతాం. కాలంతో బాధలు పోతాయి. లేదా కాలంతో అన్నీ అంటే చేసిన తప్పులన్నీ చెల్లిపోతాయంటే కుదరదనమాట. కాకపోతే మన అనుభవాల వల్ల, మన మెచ్యూరిటీ వల్ల, లేక మనం సాధించే ఈ విజయాల వల్ల పాత జ్ఞాపకాలు మనకి చిన్నగా, తక్కువగా కనిపించొచ్చు కానీ, అవి పూర్తిగా మాసైతే పోవు.